నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రాయలసీమ అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవు. దశాబ్దాలుగా కొన్ని కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ వైరం నడుస్తుంటుంది. కానీ ఇటీవల పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. క్రమేపీ ఫ్యాక్షన్ ఛాయలు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు ఒకటయ్యాయి. దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు కలిశాయి. నంద్యాల ఆళ్లగడ్డ అంటే ముందుగా గుర్తొచ్చేది భూమా కుటుంబం. వీరికి ప్రత్యర్థిగా ఇరిగెల కుటుంబం ఉండేది. అయితే ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు కలిసిపోయాయి. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియను గెలిపించుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆళ్లగడ్డలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. దాడులు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి టీడీపీ అభ్యర్థిగా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. నంద్యాల ఎంపీగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె శబరిబరిలో దిగారు. అక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ తరుణంలో గెలుపు కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే భూమా ఇరిగెల కుటుంబాలతో చర్చించి ఒక్కటయ్యేలా ఒప్పించారు. రెండు కుటుంబాలను ఏకతాటిపైకి తెచ్చారు. దీంతో 3 దశాబ్దాల తర్వాత ఆ రెండు కుటుంబాలు ఒకే గూటికి చేరినట్టయింది. 1991లో ఆళ్ల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్న ఇరిగెల కుటుంబం భూమాకు మద్దతు ఇవ్వక తప్పలేదు. కానీ తరువాత రాజకీయ విభేదాలతో విడిపోయారు. అప్పటి నుంచి భూమా కుటుంబం అంటే వారికి పడదు. భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి 3 సార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లో అఖిలప్రియకు వ్యతిరేకంగా వైసీపీకి మద్దతు తెలిపారు. కానీ వైసీపీలో తగినంత గుర్తింపు లేకపోవడంతో ఇరిగెల బ్రదర్స్ జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించడం, అఖిలప్రియను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఇరిగెల కుటుంబం మద్దతు అవసరమైంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి మధ్యవర్తిత్వంతో ఆ రెండు కుటుంబాలు కలిశాయి. దీంతో ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలికినట్టు అయ్యింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.